వెల్కమ్ బ్యాక్. ఇక మహబూబాబాద్ జిల్లాలో పోగుళ్లపల్లిలో ఏకలవ్య మోడల్ స్కూల్లో నీటి ఎద్దడి విద్యార్థులను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తోంది. తమ అవస్థలను పాఠశాలకు వచ్చినటువంటి ఆర్సీఓ రత్నకుమారితో విద్యార్థినులు వెళ్లబోసుకోగా సమస్య పరిష్కరిస్తామంటూ కూడా భరోసా ఇవ్వాల్సింది పోయి అధికారిని విద్యార్థులపై దుర్భాషలాడారు. పైగా చెప్పుతో కొడతానంటూ తీవ్ర వ్యాఖ్య చేయడంతో ఆగ్రహించిన విద్యార్థినులు ఆర్సీఓ కారుకు అడ్డంగా నిలబడి నిరసన వ్యక్తం చేశారు. చివరకు ఎంపీడీఓ విద్యార్థులకు సర్ది చెప్పి ఆందోళనను విరమింపజేశారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికారిని పిల్లల పట్ల దారుణంగా ప్రవర్తించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే స్థానికులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఆర్సీఓ రత్నకుమారిపై చర్యలు తీసుకోవాలని, వెంటనే పాఠశాలలో నీటి సమస్యలను పరిష్కరించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. But there is not sufficient 5 tankers to all the students. 5 members, 500 members. Madam, water kuda clean undavu madam. We will do the solution now. వేరే జీపీ నుంచి పెద్ద ట్యాంకర్స్ ని తెప్పిస్తున్నాను. వినండి, మీరు అవి వచ్చేదాకా మీరు యూ డోంట్ గివ్ యువర్ ఓన్ డెసిషన్. ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వచ్చిందా లేకుంటే దాన్ని ఇంకా డిజాస్టర్ చేయడానికి మేడం అయితే ఆర్సీ మేడం అయితే డిజాస్టర్ చేసిపోయింది మేడం. ఇది ఫైనల్ డిసైడ్. ఇది ప్రాబ్లం చెప్తా అంటే కొట్టడానికి వస్తున్నారు మేడం. చేయబట్టి గుంజింది. ప్రాబ్లం చెప్పినాం, సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. ప్రాబ్లం చెప్తా అంటే కొట్టడానికి వచ్చింది మేడం. చేయబట్టి పేరెంట్స్ మమ్మల్ని కొట్టారు, వాళ్ళు ఎవరు కొట్టడానికి? మీరు వాటర్ ప్రాబ్లం ఉన్నదంటే మీరు ఎవరు మమ్మల్ని అడగడానికి అంటే చెప్పుతో కొడతా అన్నది. ఎందుకు కొడతాను? కొట్టామనండి. మేడం ఎన్విరాన్మెంట్ ఎందుకు క్రియేట్ అయ్యింది? వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళ ఆ విధంగానే మాట్లాడతారు. పిల్లలు మంచి వింటారు. ఇప్పుడు నేను ఎంత ఇంటరాక్షన్ కూల్ గా వాళ్ళ పిల్లలకి ఎలా సమాధానం చెప్పాలో అలా చెప్తే దే విల్ లిజన్. ఇప్పుడు నేను నమస్కారం కొడతాను, పొద్దున ఒకసారి కొడితే చాలు. నాకు 100 సార్లు కనుక ఎందుకు దట్ టైప్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఈజ్ దేర్. 100 సార్లు కనబడి సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నాకు అవసరం లేదు. ఒక్కసారి కనపడినప్పుడు చేసేస్తే అయిపోతుంది. అంటే దట్ టైప్ ఆఫ్